ప్రపంచం మొత్తం సంపూర్ణ అల్లకల్లోల మంచున నిలబడి ఉన్న ఒక భయానక వాతావరణం. ధూళితో నిండిన ఆకాశం, ఎటుచూసినా భయంకరమైన నిశ్శబ్దం, ఆ వెనుక దాగి ఉన్న ఒక మహావిధ్వంసం. ఈరోజు మనం చూడబోతున్న ఈ కథ కేవలం ఒక చరిత్ర కాదు. ఇది ఊహకందని మలుపులు, నమ్మశక్యం కాని ధైర్యం, అడుగడుగున ఉత్కంఠ రేపే ఒక అద్భుతమైన ప్రయాణం. ఒక యుద్ధం ఒక నగరాన్ని మాత్రమే కాదు, అబ్రాము కుటుంబాన్నే ప్రమాదంలోకి నెట్టింది. ఒకసారి ఊహించుకోండి, మండుతున్న నగరాలు, ప్రాణభయంతో పరిగెత్తుతున్న గుర్రాలు, ఆ దట్టమైన పొగ మరియు మంటల మధ్యలో తనకేమీ తెలియకుండా చిక్కుకుపోయిన ఒక అమాయకుడు. అతనే లోతు. కాని లోతు ఇప్పుడు అత్యంత క్రూరమైన శత్రువుల చేతిలో పడబోతున్నాడు అన్న విషయం అప్పటికి ఎవ్వరికీ తెలీదు. అసలు ఈ యుద్ధం ఎందుకొచ్చింది? మన మొదటి భాగం 4 రాజుల మహాయుద్ధం. ఆలోచించండి, 4 మహారాజ్యాలు 5 రాజ్యాలపై ఒకేసారి విరుచుకుపడితే ఆ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో. వారి సైన్యాల అడుగుల చప్పుడుకు భూమి మొత్తం వణికిపోయింది. కత్తుల శబ్దాలు, సైనికుల హాహాకారాలు, ఆ యుద్ధ భేరీలతో ఎడారి భూములు దద్దరిల్లాయి. అయితే ఈ యుద్ధం ఏదో రాత్రికి రాత్రే మొదలు కాలేదు. 12 సంవత్సరాల పాటు ఆ 5 రాజులు కదోర్లాయోమేరు అనే మహాబలవంతుడికి బానిసలుగా ఉన్నారు. 13వ ఏట వారు ఇక భరించలేక తిరుగుబాటు చేశారు. ఆ ఆగ్రహంతో సరిగ్గా 14వ ఏట కదోర్లాయోమేరు తన మరో 3 మిత్రరాజులతో కలిసి దండయాత్రకు దిగాడు. దారి పొడవునా ఉన్న మహాకాయులను సైతం వారు మట్టి కరిపించారు. ఈ యుద్ధంలో చిక్కుకోబోయేది లోతు అని అప్పటికెవ్వరికీ తెలియదు. ఆ భయంకరమైన పోరాటం సిద్ధీము లోయకు చేరుకుంది. ఆ లోయ మామూలు మైదానం కాదు సుమా. దాని నిండా విస్తారమైన మటికీలు, గుంటలు, అంటే భారీ టార్పిట్స్ ఉన్నాయి. అక్కడే ఆ 5 రాజుల వ్యూహం దారుణంగా విఫలమైంది. ఒకరిని ఒకరు నరుక్కుంటున్న ఆ భయానక వాతావరణంలో సొదొమ గొమొర్రా రాజులు పారిపోతూ ఆ నల్లటి గుంటల్లోనే పడిపోయారు. ప్రాణాలతో మిగిలినవారు కొండలకు పారిపోయారు. ఎటు చూసినా గందరగోళం, భయం. కాని ఆ యుద్ధం అక్కడితో ఆగలేదు. ఆ విజయోత్సాహంలో ఉన్న శత్రు సైన్యం నేరుగా నగరాల మీద పడింది. సొదొమ నగరం ఒక్క రోజులోనే నరకంలా మారిపోయింది. ఇండ్లన్నీ లూటీ చేయబడ్డాయి. దొరికిన సంపదను, ఆహారాన్ని ఆ సైనికులు దోచుకున్నారు. అయితే ఇక్కడ అసలు విషాదమేంటంటే, ఆ నగరంలోనే నివసిస్తున్న అబ్రాము తమ్ముడి కుమారుడైన లోతు, అతని ఆస్తి మొత్తం ఆ శత్రువుల చేతికి చిక్కిపోయాయి. ఇప్పుడు లోతు ప్రాణాలు పూర్తిగా గాలిలో దీపంలా మారిపోయాయి. రెండవ భాగం అబ్రాము చెయ్యబోయే అసాధ్యమైన రాత్రివేళ దాడి. ఆ భయంకరమైన దాడి నుండి ప్రాణాలతో తప్పించుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఆయాసపడుతూ, భయంతో వణికిపోతూ హెబ్రీయుడైన అబ్రాము దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ నిశ్శబ్దంలో ఒక పిడుగులాంటి వార్త: లోతును తీసుకెళ్లిపోయారు. ఆ వార్త విన్న క్షణం అబ్రాము కళ్లలో భయం కనిపించింది. తన సొంత రక్తం, తన తమ్ముడు కుమారుడు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం చేతిలో బందీగా ఉన్నాడు. ఇప్పుడు అబ్రాము ఒక అసాధ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు. అబ్రాము ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన ఇంట పుట్టి పెరిగిన కేవలం 318 మందిని మాత్రమే యుద్ధానికి సిద్ధం చేశాడు. ప్రాణభయం లేకుండా దాను ప్రాంతం వరకు ఆ క్రూరమైన సైన్యాన్ని వెంబడించాడు. వ్యూహాత్మకంగా రాత్రివేళ తన దళాలను విభజించాడు. చీకట్లో చేతిలో కాగడాలు పట్టుకుని నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ వాళ్లు శత్రు శిబిరాన్ని సమీపిస్తున్నారు. కొన్ని క్షణాల్లో అక్కడ రక్తపాతం మొదలు కాబోతోంది. కాని ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. కేవలం 318 మందితో 4 మహారాజ్యాల సైన్యాన్ని ఓడించడం నిజంగా సాధ్యమేనా? ఆ అర్ధరాత్రి చీకటిలో దాడికి సరిగ్గా కొన్ని క్షణాల ముందున్న గగుర్పాటు కలిగించే నిశ్శబ్దం, గుండె చప్పుడు మాత్రమే వినిపించేంత ఉత్కంఠ, ప్రాణాలు దక్కుతాయో పోతాయో తెలియని ఆ క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో కదా. మూడవ భాగం అర్ధరాత్రి విజయం, లోతుకు విముక్తి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అబ్రాము సైన్యం ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆ అర్ధరాత్రి దాడి మత్తులో ఉన్న శత్రువులను పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. చీకటిలో కత్తుల మెరుపులు, మంటల వెలుగులో అబ్రాము వీరోచిత పోరాటం, సైనికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఆ అసాధ్యమైన విజయం అక్కడ సాకారమైంది. అబ్రాము ఆ రాజులందరినీ మట్టి కరిపించాడు. ప్రాణభయంతో పారిపోతున్న వారిని దమస్కుకు ఎడమవైపున ఉన్న హోబా మట్టుకు తరిమి తరిమి కొట్టాడు. వాళ్లు దోచుకున్న ఆస్తి యావత్తు వెనక్కి తెచ్చాడు. బందీలుగా ఉన్న వాళ్లందరినీ విడిపించాడు. ఇది నిజంగా ఒక మహా అద్భుతం. కాని ఇదంతా జరిగినా ఆ మంటల మధ్య, ఆ రక్తపాతం మధ్య
అస్సలు ప్రశ్న అలాగే ఉంది. లోతు ఇంకా బ్రతికే ఉన్నాడా? చీకటిలో అబ్రాము కళ్ళు తన సోదరుడి కుమారుడి కోసం వెతుకుతున్నాయి. హమ్మయ్య! ఆ చీకటి మధ్యలో అబ్రాము ఒక పరిచితమైన ముఖాన్ని చూశాడు. లోతు సురక్షితంగా ఉన్నాడు. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న ఇమోషనల్ రిలీఫ్, ఆ భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది. లోతు దొరికాడు, శత్రువులు నాశనమయ్యారు, అంతా ప్రశాంతంగా ఉంది అనిపించింది. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. అసలు రహస్యమైన సంఘటన ఇంకా జరగలేదు. ఈ భయంకరమైన యుద్ధం, రక్తపాతం తరువాత ఎవరూ ఊహించని ఒక అతీంద్రియమైన వాతావరణం అక్కడ అలుముకుంది. 4వ భాగం. షాలెము రాజు రహస్యరాక. అబ్రాము తిరిగి వస్తున్నప్పుడు షావే అను లోయలో అకస్మాత్తుగా ఒక రహస్య వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రదేశమంతా ఉన్నట్లుండి ఒక దైవికమైన, వివరించలేనంత ప్రశాంతమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఆయన పేరు మెల్కీసెదెకు. ఆయన షాలేము రాజు మరియు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. రొట్టెనో ద్రాక్షారసమునో చేతిలో పట్టుకొని ఆయన ఎక్కడుండో ఒక తేజస్సులా అక్కడికొచ్చాడు. ఆ రక్తసిక్తమైన భూమి మీద ఆయన రాక ఒక అద్భుతమైన శాంతిని తీసుకొచ్చింది. అసలాయన రాక వెనుక ఉన్న ఉద్దేశమేంటి? ఆయన అబ్రామును చూసి పలికిన మాటలు ఎంతో గంభీరంగా ఉన్నాయి. ఆయన అన్నాడు కదా, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆ యుద్ధభూమిలో ఆ మాటలు ఎంత దైవికమైన వాతావరణాన్ని సృష్టించాయో కదా. అబ్రాము సాధించిన విజయం వెనుక ఉన్నది దేవుని హస్తమే అని ఆయన స్పష్టం చేశాడు. అప్పుడు అబ్రాము చేసిన పని చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. తను శత్రువుల నుండి తిరిగి తెచ్చిన ఆస్తి అంతటిలో ఆ రహస్యరాజుకి ఏమాత్రం ఆలోచించకుండా 10వ వంతు ఇచ్చేశాడు. ఒక మహాసైన్యాన్ని జయించిన వీరుడు ఏమాత్రం పరిచయం లేని ఒక రాజు ముందు అంతటి విధేయతను, భక్తిని ప్రదర్శించడం మామూలు విషయం కాదు. కాని ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఆ రాజు నిజంగా ఎవరు? ఆయన ఎక్కడినుండొచ్చాడు? ఆయన నేపథ్యం ఏమిటి? ఎవరికీ తెలియదు. ఆయన ఒక దైవిక రహస్యంలాగే మిగిలిపోయాడు. కాని ఆ మహాద్భుతమైన రహస్యం గురించి ఆలోచించేలోపే ఆ ప్రశాంతతను భగ్నం చేస్తూ అక్కడికి మరో రాజొచ్చాడు, పూర్తిగా భిన్నమైన ఉద్దేశంతో. 5వ భాగం. అబ్రాము చేసిన గొప్ప శపథం. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, టార్బెట్ గుంటల్లో పడి ప్రాణాలతో బయటపడిన ఓడిపోయిన సొదొమరాజు. దేవుని విషయాలు పక్కన పెట్టి అతనొక అత్యంత ఆకర్షణీయమైన, ప్రమాదకరమైన ప్రతిపాదన చేశాడు. ఇక్కడ ఒక అద్భుతమైన కాంట్రాస్ట్ మనం చూడొచ్చు. ఒకవైపు షాలేము రాజు దేవుని ఆశీర్వాదం, రొట్టె, ద్రాక్షరసం తెచ్చాడు. ఆయనది పూర్తిగా ఆత్మసంబంధమైన పవిత్రత. కాని రెండోవైపు సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆ ఆస్తి అంట నీవే తీసుకో అన్నాడు. ఇది పూర్తిగా రాజకీయ స్వార్థంతో కూడిన భౌతిక సంపద రాజీ. అది ఒక చిన్నపాటి సంపద కాదు సుమా, ఒక రాజ్యపు సంపద, ప్రపంచం మొత్తం కోరుకునే సంపదది. కాని అబ్రాము ఒక్క మాటతో దాన్ని తిరస్కరించాడు. ఆ క్షణంలో అక్కడ అలుముకున్న నిశ్శబ్దం ఒక మహావీరుడి వ్యక్తిత్వాన్ని ఆకాశమంతా ఎత్తులో నిలబెట్టింది. అతను కేవలం తన తమ్ముణ్ణి రక్షించుకోవడానికి వెళ్లాడు కాని సంపదను దోచుకోవడానికి కాదు. సొదొమ రాజు ముఖం మీద కొట్టినట్లు అబ్రాము వీరోచితంగా ఇలా బదిలిచ్చాడు. నేనే అబ్రాముని ధనవంతునిగా చేసిదనని నీవు భవిష్యత్తులో ఎన్నడూ చెప్పకుండునట్లు ఒక నూలుపోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను నేను తీసుకొననని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. తనను ఆశీర్వదించేది దేవుడే అన్నది అబ్రాముకున్న అచంచలమైన విశ్వాసం. ఈ మొత్తం పోరాటం, ఈ సంఘటనల తరువాత అబ్రాము ఇప్పుడు సాధారణ మనిషి కాదు. తన కుటుంబాన్ని కాపాడుకునే ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి దేవుని మీద మాత్రమే ఆధారపడే ఒక అజేయమైన వీరుడుగా, భౌతిక ఆశలను జయించిన ఒక పవిత్రుడుగా ఈ ప్రపంచం ముందు నిలబడ్డాడు. యుద్ధం ముగిసింది. కాని అబ్రాము జీవితంలో ఇప్పుడు మొదలు కాబోయేది ఇంకా గొప్పది. దేవుడు అతనితో చెయ్యబోయే ఆ మహానిబంధన మానవ చరిత్రను శాశ్వతంగా మార్చబోతోంది. అసలు దేవుడు అబ్రాముతో ఎలాంటి నిబంధన చెయ్యబోతున్నాడు? ఆ అద్భుతమైన మలుపులేమితో రాబోయే భాగంలో చూద్దాం. కొనసాగుతోంది.